ఒక ప్రశ్న ఉంది. దయచేసి ఆలోచించి సమాధానం చెప్పండి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఏ కష్టం లేకుండా, ఏ పోరాటం చేయకుండా ప్రపంచంలో ఎవరైనా విజయం సాధించారని. విజయం అనేది చాలా సులభం. కేవలం కొద్దిగా కష్టపడితే చాలు, అంతా మీ సొంతమవుతుందని ఎవరైనా మీకు చెప్పారా? మీరు ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెబితే, ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే రూపొందించబడింది. ఈరోజు నేను మీతో పంచుకునేది మీరు వినడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగల నిజం. ఇక్కడ మేము ఎటువంటి పైపైన మెరుగులతో కూడిన మాటలు మాట్లాడము, లేని వాగ్దానాలు చేయము. మీరు ఏమనుభవిస్తున్నారో నాకు తెలుసు, మీరు చేస్తున్న పోరాటం ఏమిటో నాకు తెలుసు. మీ మనసులో కూడా ఈ సందేహం ఉండే ఉంటుంది. నేను నిజంగా ఎప్పుడైనా విజయం సాధించగలనా? నేను పడుతున్న కష్టం ఎప్పుడైనా ఫలిస్తుందా? ఇదంతా ఇంకెన్నాళ్లు కొనసాగాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మిత్రులారా, దయచేసి సహనం పాటించండి. ఎందుకంటే విజయం పొందాలంటే ఎన్ని కష్టాలు, ఎంతటి త్యాగం అవసరమో ఈరోజు నేను మీకు వివరంగా చెబుతాను. విజయం అనేది అంత తేలికైన విషయం కాదు. దాన్ని పొందాలంటే మీరు మీ శ్రమను, మీ సహనాన్ని మరియు మీలో ఉన్న ఉత్సాహాన్ని నిరంతరం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. నమస్కారం స్నేహితులారా, విజయస్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. ముందుగా మనం పోరాటం, స్ట్రగుల్ గురించి మాట్లాడుకుందాం. జీవితంలో ఏ మనిషి కూడా పోరాటం లేకుండా తాము చేరుకున్న స్థానానికి చేరుకోలేదు. పోరాటం అంటే కేవలం కష్టాలు మాత్రమే కాదు. పోరాటం అనేది ఒక ప్రత్యేకమైన మార్గం. ఈ మార్గంలో మన బలహీనతలను మన బలంగా ఎలా మార్చుకోవచ్చో మనం నేర్చుకుంటాము. మీ జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదంటే అది రావాల్సిన సమయం ఇంకా రాలేదని మీరు అర్థం చేసుకోండి. కానీ మీరు ఇప్పటికీ ఇబ్బందులు, కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి నమ్మండి, మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ మార్గం చాలా అవసరం. ఇవి ఆ మార్గానికి సంకేతాలు. విజయం గురించి మనం మాట్లాడితే దానికి సరళమైన లేదా సూటి అయిన మార్గమంటూ ఏదీ లేదు. కేవలం కష్టపడితే చాలు, విజయం దానంతటా అదే వస్తుందని అనుకునేవారు బహుశా ఈ ప్రయాణం ఎంత పొడవైనదో, ఎంత కష్టమైనదో మరియు కొన్నిసార్లు ఎంత ఒంటరిగా ఉంటుందో అర్థం చేసుకోలేరు. మీరు మీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యం కోసం కృషి చేస్తున్నప్పుడు చాలాసార్లు మీరు ఒంటరిగా ఉంటారు. మీకు తోడుగా ఎవరూ ఉండకపోవచ్చు. చాలాసార్లు మీరు బాగా అలసిపోయినట్లు భావించవచ్చు. ఇదంతా వృథాగా పోతోందేమో అని కూడా మీరు అనుకోవచ్చు. అయితే మీరు ఈ మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎవరైతే అత్యధికంగా పోరాడతారో వారే అత్యధికంగా బలంగా మారతారు. మీరు కష్టాల నుండి పారిపోతే మీ లోపల ఉన్న నిజమైన శక్తిని మీరు ఎప్పటికీ గుర్తించలేరు. నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మీ జీవితంలో ఏదైనా సాధించాల్సిన అవసరం మీకు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాల మాదిరిగానే ఎన్నో కష్టాలను ఆ దారిలో ఎదుర్కొని ఉంటారు. మీ అసలైన గుర్తింపు ఏర్పడటం ప్రారంభించే సమయం ఇదే. అత్యంత సులువైన మార్గాలు ఉన్నవారు అత్యంత విజయవంతమైన వ్యక్తులు కారు. బదులుగా అత్యంత కష్టమైన మార్గాలలో నడిచేవారే నిజమైన విజేతలుగా నిలుస్తారు. మీ కృషి మరియు మీ పోరాటం మిమ్మలను చాలామంది కనీసం ఊహించలేని శిఖరాలకు చేరుస్తాయి. అందుకే మీరు ఏదైనా కష్టంలో చిక్కుకున్నప్పుడు ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, ఇదే మీ విజయానికి పునాది వేస్తుందని మీరు అనుకోవాలి. సమస్యలు మనల్ని పరీక్షించడానికి, మన లోపల ఉన్న శక్తిని మనం గుర్తించడానికి మన జీవితంలోకి వస్తాయి. మీరు కష్టాలకు భయపడితే మీరు మిమ్మలను మీరే బలహీనపరుచుకుంటున్నారని అర్థం. ఇప్పుడు మనం ప్రతి పోరాటంలో మనకు అత్యంత అవసరమైన దాని గురించి మాట్లాడుకుందాం. అదే సహనం, పేషెన్స్. మనం మన కలల వెంట పరుగెడుతున్నప్పుడు మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏమిటంటే మనం ఎంతసేపు విశ్రాంతి తీసుకోకుండా, ఓటమిని అంగీకరించకుండా మన దారిలో నడుస్తూ ఉంటాము అనేదే. మనలో చాలామంది త్వరగా ఫలితాలను కోరుకుంటారు, త్వరగా పండు కావాలని ఆశిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏ గొప్ప కార్యమూ రాత్రికి రాత్రే జరగదు. ఈరోజు మీరు చూస్తున్నది ఎవరిదైనా విజయగాథ కావచ్చు. కానీ ఆ విజయం వెనుక ఎన్ని రాత్రులు నిద్రలేని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని వైఫల్యాలు దాగి ఉన్నాయో మీకు తెలుసా? ప్రతి విజేతకు ఒక సాధారణ రహస్యం ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఆ రహస్యం సహనం. మీరు ఈ మాట వినే ఉంటారు, విజయం అనేది వేగంగా పరుగెత్తే పందెం కాదు, అది ఒక మారథాన్ అని. ఇది పూర్తిగా నిజం. మీరు మీ లక్ష్యాల కోసం కష్టపడుతున్నంతకాలం మీ ప్రయాణం సరిగ్గా ఆ మారథాన్ లాంటిదేనని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మీరు నెమ్మదిగా అయినప్పటికీ నిలకడగా నడవాలి. ఒకరోజు మీరు చూస్తారు, మీ చిన్న చిన్న ప్రయత్నాలే మిమ్ములను గొప్ప గమ్యం వైపు తీసుకువెళతాయి. ఇప్పుడు మీరు ఇలా అడగవచ్చు,
కానీ నేను చాలా కష్టపడుతున్నాను, అయినా నాకు ఏమీ జరగడం లేదు అని. మీరు అలా భావించడం పూర్తిగా సహజం. మీ కష్టం వృధా అవుతోందని మీరు అనుభూతి చెందుతూ ఉండవచ్చు. అయితే మీకు సరైనది ఏదైనా ఉంటే అది సరైన సమయానికి వస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. ప్రకృతికి ఒక నియమం ఉంది. మంచి విషయాలన్నిటికీ సమయం పడుతుంది. ఆల్ గుడ్ థింగ్స్ టేక్ టైం. ఒక విత్తనం పూర్తి వృక్షంగా మారడానికి ఎంత సమయం పడుతుందో, అలాగే మీ కలలు కూడా తమ వేర్లను బలంగా నాటుకోవడానికి, ఫలాలను ఇవ్వడానికి సమయం తీసుకుంటాయి. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాపారవేత్తలు, అతిపెద్ద ఆవిష్కర్తలు కూడా చిన్న చిన్న ప్రారంభాల నుండే ప్రయాణం మొదలుపెట్టారు అని మీకు తెలుసు. వారందరిలో ఒక సాధారణ అంశం ఉంది, అదే సహనం. వారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించలేదు. వారు తమతో తామే ఇలా చెప్పుకున్నారు: మనకు సమయం అవసరం, మన కష్టం యొక్క ఫలాన్ని మనం సమయంతో పాటు పొందుతాము. మీరు కూడా అలాగే ఆలోచించండి. మీరు కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు, మీరు విఫలమవుతున్నట్లు భావించినప్పుడు, అదే మీకు అత్యధికంగా సహనం అవసరమయ్యే సమయం. మీరు అప్పుడే ఓటమిని అంగీకరిస్తే, మీ కష్టం మరియు పోరాటం తరువాత ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే సహనం కలిగి ఉండండి. మిమ్ములను మీరు నమ్మండి. మీకు చెందినది ఏదైతే ఉందో అది ఒకరోజు మీ వద్దకు తప్పకుండా వస్తుంది. అయితే అది వచ్చినప్పుడు మీరు దానిని సరైన విధంగా గౌరవించగలుగుతారు. గుర్తుంచుకోండి, సులభంగా లభించేదానికి ఎప్పుడూ విలువ ఉండదు. అదే కృషి మరియు సమయం తర్వాత లభించేది ఎల్లప్పుడూ మీ గొప్ప విజయంగా మారుతుంది. మీ ప్రయాణంలో మీరు ఎంత సహనం పాటిస్తారో, జీవితంలో వచ్చే ప్రతి ఎత్తుపల్లాల నుండి మీరు అంతగా నేర్చుకుంటారు మరియు ముందుకు సాగుతారు. ఇదే మిమ్ములను విజయులుగా, బలమైన వ్యక్తులుగా తయారుచేసే మార్గం. ఇప్పుడు మనం అసలైన విజయం గురించి మాట్లాడుకుందాం. చాలామంది విజయం అంటే కేవలం డబ్బు, పేరు ప్రఖ్యాతులు లేదా బయట కనిపించే వస్తువులు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి విజయం యొక్క నిజమైన అర్థం దీనికంటే చాలా లోతైనది. ఆంగ్లంలో ఒక గొప్ప వాక్యం ఉంది: విజయం అంటే మీరు సాధించింది మాత్రమే కాదు, ఆ ప్రక్రియలో మీరు ఎవరుగా మారారు అనేది కూడా. దీని అర్థం ఏమిటంటే, మీరు ఈరోజు చేస్తున్న పోరాటం, మీరు చేస్తున్న కృషి, అదంతా మీకు అసలైన విజయం యొక్క అర్థాన్ని వివరిస్తుంది. మీరు కోరుకున్నదాన్ని పొందడం మాత్రమే విజయం కాదు. బదులుగా ఈ మార్గంలో నడుస్తూ మీరు ఏ వ్యక్తిగా మారాల్సి ఉందో ఆ వ్యక్తిగా మారడమే విజయం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎన్నిసార్లు ఓడిపోతే అంతగా మీరు నేర్చుకుంటారు, మరియు మీరు ఎంత నేర్చుకుంటే అంత మెరుగైన వ్యక్తిగా మీరు మారతారు. ఇదే అసలైన విజయం. కేవలం బయటి విజయాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకునేవారు లోపల ఎప్పుడూ సంతృప్తి చెందలేరు. మీరు ఏమి సాధించాలనే దాని గురించి మాత్రమే ఆలోచించకూడదు. మిమ్ములను ఆ గొప్ప స్థానానికి చేర్చగల మీలో ఉన్న ఉత్తమమైన లక్షణాలు ఏమిటనే దాని గురించి కూడా మీరు ఆలోచించండి. మీరు ప్రతి చిన్న పెద్ద వైఫల్యం నుండి నేర్చుకుని మీ సొంత గుర్తింపును సృష్టించుకున్నప్పుడే అసలైన విజయం వస్తుంది. మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు మీ డబ్బు లేదా కీర్తిని మాత్రమే కాకుండా మీ కృషిని, మీ పోరాటాన్ని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. నిజమైన విజయాన్ని అనుభవించే వ్యక్తిగా మారడమే మీ అసలైన లక్ష్యం కావాలి, కేవలం బయట కనిపించేదాన్ని కాదు. మీరు పోరాడుతున్నప్పుడు, దారి ముగిసిపోయిందని మీకు అనిపించినప్పుడు, మీ జీవితంలో ఆ సమయం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించాల్సిన సమయం ఇదే. మీ ప్రయాణంలో అసలైన శక్తి మీ కృషి, మీ సహనం మరియు మీకు వేరే మార్గం లేనప్పుడు మీరు అనుభూతి చెందే ఉత్సాహం నుండి వస్తుంది. ఈ సమయమే మీరు అత్యంత బలంగా మారడానికి సరైన సమయం. చూడండి, మనలో చాలామంది విజయం గురించి ఆలోచిస్తారు, కానీ మార్గంలో వచ్చే కష్టాల గురించి తక్కువగా ఆలోచిస్తారు. కానీ నిజం ఏమిటంటే, విజయం సాధించిన వ్యక్తులు కష్టమైనప్పుడు ఆగిపోరు, వారు మరింత గట్టిగా కృషి చేస్తారు. మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేకసార్లు మీకు మీ మీదనే సందేహం కలుగుతుంది. నేనిదంతా చేయాలా? ఇది నా వల్ల అవుతుందా అని మీరు ఆలోచిస్తారు. కానీ మీరు ఆ ఆలోచనను అధిగమించిన వెంటనే మీకు ఇంతకు ముందెన్నడూ లేనంత శక్తి మీలో ఉందని మీరు అనుభూతి చెందుతారు. గుర్తుంచుకోండి, ప్రతి కష్టం తరువాతే మీ అసలైన శక్తి యొక్క అనుభవం కలుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీకు ఎవరూ సహాయం చేయనప్పుడు మీ లోపలి శక్తిని మీరే గుర్తిస్తారు. ఆ శక్తియే మిమ్మలను ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. మీరు మీ కలల కోసం పోరాడుతున్నప్పుడు మీ ఆలోచనా విధానం మారుతుంది. మీరు పోరాటాన్ని కేవలం కష్టంలా కాకుండా ఒక అవకాశంగా చూడటం ప్రారంభిస్తారు. స్నేహితులారా, మీరు పోరాటం సమయంలో మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే అది మీ విజయానికి అతిపెద్ద భాగంగా మారుతుంది. మీ కృషి, మీ అభిరుచి మరియు మీ ఆశలు ఒకే చోట కలిసి మీరు సాధించాలనుకున్న ఆ లక్ష్యాన్ని మీకు అందించే సమయం ఇదే. అందుకే మీరు అలసిపోయినట్టు అనిపించినప్పుడు కూడా ఈ పోరాటం మీ ప్రయాణంలో ఒక భాగమని, మీ శక్తే మిమ్మలను గమ్యం వైపు తీసుకువెళ్తుందని మీకు మీరే గుర్తు చేసుకోండి.
ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న చివరి మాట. ఎప్పుడూ ఆగిపోకండి. మీరు అలసిపోయారని లేదా ఓడిపోయారని ఎప్పుడూ అనుకోకండి. మీరు మీ యుద్ధంలో పోరాడుతున్నప్పుడు మీరు ఇంక చేయలేమో అనుకునే ఆ క్షణమే అత్యంత ముఖ్యమైనది. మీరు ఎంత కష్టం అనుభవించినా, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ముందుకు సాగుతూనే ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగు మిమ్ములను ఇంతకు ముందు కంటే మెరుగైన వ్యక్తిగా మారుస్తోంది. మీరు మార్గంలో చిక్కుకుపోయినట్లు భావించినప్పుడు మీరు ఇప్పటికీ ఆ మార్గంలోనే ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టపడితే, ఎంత పోరాడితే మీరు అంతగా ముందుకు సాగుతున్నారు. మీరు విన్నారు కదా, తెల్లవారుజాము కంటే ముందే రాత్రి అత్యంత చీకటిగా ఉంటుంది అని. ఎవరైతే ఆ చివరి చీకటి క్షణంలో కూడా ఓటమిని అంగీకరించరో వారే ఒకరోజు గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రతి వైఫల్యం, ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి మీ కథలో ఒక భాగం మాత్రమే. మరియు ఈ భాగమే మీ అసలైన విజయంగా మారుతుంది. కాబట్టి ఆగిపోకండి, కేవలం ముందుకు సాగండి. మీ లక్ష్యం మరియు మీ విజయం మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఇంకొక అడుగు మాత్రమే పెంచండి. స్నేహితులారా, ఈరోజు నా ప్రయాణం మీకు కొద్దిగా కఠినమైన ప్రేమలా అనిపించి ఉండవచ్చు. కానీ ఇది మీలోని శక్తికి ఒక కొత్త దిశను ఇవ్వబోతోంది. మీలో ఆ సామర్థ్యం ఉందని నాకు తెలుసు. ఎలాంటి పెద్ద కష్టాన్నైనా అధిగమించగలిగే బలం మీలో ఉంది. విజయం యొక్క శిఖరాలకు మిమ్ములను తీసుకెళ్లగల శక్తి మీలో ఉంది. ఇప్పుడు నేను మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ బాధను, ఆ పోరాటాన్ని దాటుకుని మీ యొక్క ఉత్తమమైన రూపంగా మారడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తదుపరి స్థాయి విజయాన్ని సాధించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అవును. అయితే నా మిత్రులారా, ముందుకు సాగండి మరియు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఎందుకంటే మీ విజయం కేవలం మీ కృషి మరియు మీ సహనంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. విజయ మార్గంలో ఎటువంటి సత్వర మార్గాలు, షార్ట్కట్స్ లేవు. కేవలం నమ్మకం మరియు పోరాటంతోనే మీరు ఆ మార్గాన్ని పూర్తి చేయాలి. నమ్మండి, మీ కృషికి ప్రతిఫలం ఒకరోజు తప్పకుండా లభిస్తుంది. ఆగిపోవద్దు, కేవలం నడుస్తూ ఉండండి. కష్టంగా ఉన్నప్పుడు కూడా పోరాడటానికి ఎంచుకునేవారికే విజయం దక్కుతుంది. మీరు గెలుస్తారు. నేను మిమ్ములను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు కూడా మిమ్ములను మీరు నమ్మండి. మీరు ఈ వీడియోను చూసి దీన్ని హృదయపూర్వకంగా అనుభూతి చెందితే నాది ఒకే ఒక్క అభ్యర్థన. ఈ సమయంలో హృదయం బద్దలవుతున్న, ఓటమి అంగీకరించబోతున్న మీ స్నేహితులతో ఈ వీడియోను దయచేసి పంచుకోండి. ఈ వీడియో వారి జీవితాన్ని మార్చవచ్చు. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే కామెంట్లో నాకు తప్పకుండా తెలియచేయండి. మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే తదుపరి వీడియో మీ మరియు నా ప్రయాణాన్ని మరింత పెంచగలదు. సహనం కలిగి ఉండండి నా మిత్రులారా. విజయం అంత సులభంగా రాదు, కానీ అది వచ్చినప్పుడు అది మీ కృషికి తగిన బహుమతి అవుతుంది. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్ళీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి. ధన్యవాదాలు. విజయం అనేది ఒక శిల్పం చెక్కడం లాంటిది. శిల్పి విగ్రహాన్ని చెక్కేటప్పుడు సుత్తితో కొట్టే ప్రతి దెబ్బ కష్టం మరియు పోరాటం లాంటిది. ప్రతి దెబ్బ ఆ శిల్పాన్ని బాధపెడుతున్నట్లనిపించినా వాస్తవానికి ఆ శ్రమ, సహనం, సమయం తీసుకునే ప్రక్రియ ముగిసిన తర్వాతే లోపల దాగి ఉన్న అద్భుతమైన రూపం బయటపడుతుంది. సులభంగా కొట్టి తీసిన రాయికి విలువ ఉండదు, కానీ కష్టపడి సహనంతో చెక్కిన శిల్పమే చరిత్రలో నిలిచిపోతుంది. అదే అసలైన విజయం.